భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 20 శ్లోకం న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యతే శరీరే. భావార్థం: ఈ శ్లోకం మనకు చెప్పేది స్పష్టమైన సత్యం. ఆత్మకు జననం లేదు, మరణము లేదు. అది ఏదో ఒక దశలో పుట్టి మరలా పుడుతుందనుకోవడం పొరపాటు. ఆత్మ జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఇది పాతదైన ఏ కాలంలోనూ క్షీణించదు. శరీరం చంపబడినా ఆత్మకు ఎలాంటి హాని జరగదు. యాస్టరిస్క్ తాత్విక సందేశం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపంను పూర్తి స్పష్టతతో తెలియజేస్తున్నాడు. మనం జన్మించాం, చనిపోతాం అనేది శరీర స్థాయిలో, కానీ ఆత్మకు ఇవి వర్తించవు. ఆత్మ నశ్వరమైన శరీరానికి అతీతం. అది అజ, నిత్య, శాశ్వత, పురాతనమైనది. ఈ శ్లోకం ధ్యానిస్తే మరణ భయం పూర్తిగా తొలగిపోతుంది. ఉదాహరణ: ఒకటి ధ్వనించు పాట. అది రేడియోలో వస్తుంది, పోతుంది. కానీ ఆ పాటను పాడిన కళాకారుడు చనిపోతాడా? కాదు. ఆత్మ అలా ఉంది. శరీరం అనే రేడియో అయిపోయినా ఆత్మ అనే స్వరం ఎప్పటికీ ఉండిపోతుంది. మనకు ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయానికి మనం శరీరం కాదు, మనం ఆత్మ. ఆత్మకు నాశనం లేదు. ఇది నీకు ధైర్యాన్ని, శాంతిని, మోక్ష బుద్ధిని ఇస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న శాశ్వత సత్యం మీకు శాంతినిచ్చిందా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలాంటి బోధనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మ నిత్యం, నత్తు శరీరం. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.